హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్ కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్య, అలాగే ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అనే సమస్య, సెక్స్లో సామర్థ్యం తగ్గిన, సెక్స్ చేసే శక్తి తగ్గిన, భార్యలతో రోజు గొడవలు, భార్య డాక్చి నీ బతుకు చెడ అన్నట్టు అనే వరకు చూసుకోకూడదు. మా దగ్గర ఈ మధ్య కాలంలో భార్యామణులు పట్టుకొస్తున్నారు. మా ఆయన దగ్గర వీక్నెస్ ఉంది, మా ఆయనకు సెక్స్ చేసే సామర్థ్యం లేదు, గొడవలు ఒకరికొకరు కొట్టుకోవటం, గొడవలు పడటం, అన్యోన్యత తగ్గటం, ఇన్ని గొడవలు వచ్చే వరకు, ఇంతవరకు వచ్చే వరకు చూసుకోవద్దమ్మా. మీలో సెక్స్ సామర్థ్యం తగ్గితే ఎవరికైనా తగ్గొచ్చు, వయసును బట్టి కూడా తగ్గొచ్చు. కొన్ని దురలవాట్ల వల్ల కూడా అంగంలో స్తంభన తగ్గొచ్చు. కొన్ని వ్యాధుల, దీర్ఘకాల వ్యాధుల వల్ల కూడా కామ కోరికలు, కామశక్తి, అంగస్తంభన తగ్గొచ్చు. కొన్ని దీర్ఘకాల వ్యాధుల మందుల వల్ల అంగస్తంభన తగ్గొచ్చు. కొన్ని రక్తం పలచబడడానికి ఇచ్చే మందులు, కొలెస్ట్రాల్ తగ్గించే మందుల వల్ల కూడా అంగస్తంభన సమస్య రావచ్చు. ఫిట్స్ కోసం, డిప్రెషన్ కోసం వాడే మందుల వల్ల కూడా అంగస్తంభన సమస్య రావచ్చు. బీటా బ్లాకర్స్, కొన్ని బీపీ గోళీల వల్ల, ట్యాబ్లెట్స్ వల్ల కూడా బీటా బ్లాకర్స్ అంగం వైపు రక్త ప్రసరణ తగ్గించేసి అంగానికి స్తంభింపజేయకుండా చేస్తాయి. దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా అంగస్తంభన సమస్య రావచ్చు. కొందరు నైట్ పడుకోరు, నైట్ డ్యూటీలు చేస్తుంటారు, వాళ్ళకు కూడా పాపం కష్టపడుతుంటారు ఫ్యామిలీ కోసం, నైట్ నిద్రించకపోవటం వల్ల కూడా అంగస్తంభన సమస్య రావచ్చు. కొందరికి విటమిన్ B12, విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల కూడా అంగస్తంభన సమస్య రావచ్చు. కొందరికి కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల కూడా అంగస్తంభన సమస్య రావచ్చు. అంగస్తంభన సమస్యకు చాలా కారణాలు ఉన్నాయండి. దేనివల్ల వచ్చినా కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. యునాని మందులతో శాశ్వతంగా బయటపడవచ్చు అంగస్తంభన సమస్యతో. ఇవాళ నా టాపిక్ వచ్చేసి ప్రీకమ్. అంటే అమ్మాయి గురించి మాట్లాడినా, అమ్మాయి గురించి ఊహించిన, ఊహసుందరి గురించి ఊహించుకున్నా, లేకుంటే మన లవర్ గురించి ఊహించుకున్నా, మన పార్ట్నర్ గురించి ఊహించుకున్నా, లేకుంటే అమ్మాయితో నేరుగా మాట్లాడుతున్నా, ఫోన్ మీద మాట్లాడుతున్నా 2-3 చుక్కలు వీరం పోతూనే ఉంటుంది. లేకుంటే 2-3 చుక్కలు పోతుంది కొందరికి, కొందరికి పోతూనే ఉంటుంది. దీనికి ప్రీకమ్ అంటారు. ఈ సమస్య చాలామందికి హస్తప్రయోగం చేసేవాళ్లలో, బూత్ సినిమాలు చూసేవాళ్లలో, బోర్లో పండుకొని అంగానికి బెడ్తో రాపిడి చేసి భావి ప్రాప్తి పొందుతుంటారు. ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. వాళ్ళకి సమస్య తరచుగా చూడడం జరుగుతుంది. వాళ్ళలో ఈ సమస్య తరచుగా చూడడం జరుగుతుంది. విన్నారు కదండి. ప్రీకమ్ అంటే ఏంటి? అమ్మాయితో మాట్లాడినా, అదే అమ్మతో మాట్లాడితే రాదు, అదే చెల్లితో మాట్లాడితే సెక్స్ ఆలోచన రాదు, కాబట్టి వీర్యం బయటికి రాదు. అమ్మాయితో మాట్లాడినప్పుడు, భార్యతో మాట్లాడినప్పుడు సెక్స్ సెంటర్ ఎప్పుడు స్టిమ్యులేట్ అవుతుందో అంగా నుంచి 2-3 చుక్కలు బయటికి రావడం జరుగుతుంది, వీర్యం. ఇది ఎవరికి వస్తుందంటే అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో, బూత్ సినిమాలు చూసే వాళ్ళలో, అస్తమానం అమ్మాయిలతో ఫోన్ మీద టాకింగ్, లేదా ఫేస్బుక్ మీద, లేదా దీని మీద వాట్సాప్ మీద చాటింగ్ చేసే వాళ్ళలో ఈ సమస్య తరచుగా చూడడం జరుగుతుందండి. అయితే మన శరీరంలో ఏ లోపం వస్తుంది, సమస్య వస్తుందంటే, అంగం వెనుక భాగంలో 2 చిన్నటి కాపర్ గ్లాండ్స్ అని కొన్ని గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులు ఈ సీక్రేషన్ ఈ అంగం లోపల ఉన్న మన మూత్రం ద్వారా ఉంటుంది కదండి. ఇక్కడి నుంచి మూత్రం వస్తుంది మగాడికి, ఇక్కడి నుంచి వీర్యం వస్తుంది. వీర్యం రాకముందు ఈ చిన్న నున్నటి పదార్థం వచ్చేసి ఈ ద్వారానికి నున్నగా వస్తుంది, క్లీన్గా వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఇక్కడ చిన్నటి 2 గ్రంథులు గ్లాండ్స్ అమర్చాడు. ప్రకృతి అమర్చింది ఇక్కడ దేవుడు. వీర్యం రాకముందు ఇక్కడ నున్నగా పెడుతుంది ఈ ద్వారానికి, ఈ ట్రాక్ని. అది ఈ సీక్రేషన్ ఎప్పుడు ఎక్కువైతే, ఈ గ్రంథులు, చిన్న గ్రంథుల సీక్రేషన్ అతిగా ఎప్పుడు వస్తుందంటే, మనం హస్తప్రయోగం చేసినప్పుడు మనం కొంచెం ఆలోచన వచ్చినా, సెక్స్ గురించి, అమ్మాయి గురించి ఆలోచన వచ్చినా, లేదు పక్కన వచ్చి అమ్మాయి కూర్చున్నా, అమ్మాయి ఆనుకున్నా, వీర్యం 2-3 చుక్కలు బయటకు వస్తుంటుంది. కొందరు డాక్టర్లు ఏం చెప్తారంటే, మంచి వంటకాలు చూసినప్పుడు మన నోట్లో నీళ్ళు వస్తుంది కదండి, అలాగే అంగంలో చిన్నటి పదార్థం వస్తుంది. నోట్లో నీళ్ళు రావాలి వంటకాలు చూసినప్పుడు, నోటు నుంచి బయటికి నీళ్ళు రాకూడదు, అది చొల్లు అంటారు దానికి. అలాగే అంగంలో నున్నదనం రావాలి, చిక్కదని ఇక్కడ క్లీన్ అవ్వాలి ద్వారం. కానీ బయటికి వెళ్ళిందంటే యునాని దానికి వ్యాధి కింద పరిగణిస్తుంది.
వ్యాధి అంటుంది. దానికి ప్రీకమ్ జకావతేహిస్ అంటది. ఈ సమస్య ఉన్నోడికి మగతనం తగ్గుతుంది, బాడీలో ఉన్న శక్తి తగ్గుతుంది, అలాగే సెక్స్లో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. కాన్ఫిడెన్స్ అంటే అమ్మాయి వచ్చి ఇప్పుడు బట్టలు ఇప్పుండగానే సెక్స్ చేయాలనిపించినప్పుడల్లా వీరేమంతా బయటకు వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఈ సమస్య దగ్గర ఇంకో సమస్య ఉంది, సెన్సిటివ్ పెన్నిస్ అనే సమస్య ఉంటుంది. 3 సమస్యలు దగ్గర ఉంటాయి. 3 కాదు 4 సమస్యలు దగ్గర ఉంటాయి. ఫస్ట్ 3 సమస్యలు చెప్తా. ఒకటి ప్రీకమ్, రెండోది సెన్సిటివ్ పెన్నిస్, మూడోది ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్. ఈ దగ్గర ఉంటాయండి ఈ 3. ఈ 3 కూడా రావడానికి కారణం అతిగా హస్తప్రయోగం, బూత్ సినిమాలు, పోనోగ్రఫీ చూడటం, అమ్మాయిలతో చాటింగ్ పెట్టుకోవడం, ఈ అలవాటు అండి. వేరే కారణాలు ఈ అలవాటు. ఈ అలవాటు ఉండటం వల్ల ఈ 3 ఏదైనా రావచ్చు, 3 సమస్యలు కూడా రావచ్చు. విన్నారు కదా, ఈ చక్కటి పరిష్కారం యునానిలో ఈ సమస్యకు శాశ్వతంగా బయటపడవచ్చండి. ఈ సమస్య ఉన్నోడికి సెక్స్ చేసినప్పుడల్లా సెక్స్ చేయకముందే వీర్యం బయటకు వస్తుంటుంది. కాబట్టి ప్రీకమ్ అనే సమస్యకు మీకు శాశ్వతంగా ట్రీట్మెంట్ అవ్వాలంటే, బయటపడాలంటే యునాని మందులు వాడుకోండి. మీరు విన్నర్ కండి. వరల్డ్ వైడ్ ఎక్కడున్నా కూడా, మీరు వరల్డ్లో ఏ మూలానున్నా కూడా పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడండి. మీకు నమ్మకం కలిగాక మందులు తెప్పించుకోండి, లేకుండా నేరుగా వచ్చి నాతో ట్రీట్మెంట్ తీసుకొని ఇట్లాంటి సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టండి. అప్పటి వరకు సెలవు.